జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారీగా నామినేషన్స్ దాఖలవుతున్నాయి. 2 రోజుల్లో 20 మంది అభ్యర్థులు నామినేషన్స్ వేశారు. మొదటి రోజు 10 మంది నామినేషన్స్ వేగా రెండో రోజు మరో 10 మంది నామినేషన్ వేశారు. ఇందులో స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు. రిజిస్టర్ పార్టీల నుంచి 4 నామినేషన్స్ దాఖలు చేశారు. ఇక జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎవరు అన్న దానిపై అయితే ఇంకా క్లారిటీ రాలేదు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై 2 రోజులవుతున్నా కమలం క్యాండిడేట్ ఎవరు అన్నది తేలలేదు. ఇప్పటికే 3 పేర్లను స్టేట్ పార్టీ షార్ట్ లిస్ట్ చేసి అధిష్టానానికి పంపింది. దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే తెరపైకి కొత్త పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పార్టీలో లేని బొంతు రామ్మోహన్, విక్రమ్ గౌడ్ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. వారిలో విక్రమ్ గౌడ్ బీజేపీ నేతలతో టచ్లో ఉన్నట్లు సమాచారం. అవకాశం ఇస్తే పార్టీలోకి వస్తానని పార్టీ ముఖ్య నేతలకు ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. బొంతు మాత్రం తానెవరితో మాట్లాడలేదంటున్నారు. మరోవైపు పార్టీలో ఉన్న మరికొందరు మహిళా నేతలు ఒక్క ఛాన్స్ ఇప్పించండి అంటున్నారు.